జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకపు ప్రజల మృతికి ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంబానీ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్కి చెందిన సర్ హెచ్ఎన్ హాస్పిటల్లో ఉచితంగా అత్యుత్తమ చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు. ఉగ్రవాదం మానవాళికే శత్రువు అని, దానిని ఏ రూపంలోనూ సహకరించరాదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ పూర్తిగా అండగా ఉంటుందని, ఉగ్రవాదాన్ని నిర్మూలించే పోరాటంలో దేశంలో కలిసి నడుస్తామని ముఖేష్ అంబానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పహల్గం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి, అమాయకపు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ ఆరోపించింది.